ఏపీల రాజకీయం మీద ఇదివరకు షాన్నే సినిమాలు వచ్చినాయి కానీ ఇప్పుడైతున్న రాజకీయం మీద సినిమా తీస్తేనైతే ఏడాది పాటు హౌస్ఫుల్ అయితే కావచ్చు టాకీస్లు. ఇక ఏపీ అసెంబ్లీ అయితే ఎవ్వరు ఊహించనట్టు అయింది. ఇంకిప్పుడు జగనన్న రాసిన లెటర్ తోటి గా హైపు మస్తు పెరిగింది. గిదెక్కడి మాస్త్ర మావా అనుకుంటున్నారు గా లెటర్ చూసిన పబ్లిక్. మరి గా లెటర్ ముచ్చటేందో మరి కథ ఏందో అరుచుకోవాలి కదా నడువుర్రి. కూటమి గాలిలా పంక పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుంటైంది. ప్రతిపక్ష హోదా రావాలంటే 18 సీట్లు గెలవాల్సింది పంక పార్టీకి 11 సీట్లే వచ్చినాయి. అగ్గో గా ముచ్చట మీదనే జగనన్న లెటర్ రాసిండు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారుకు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇయ్యాలంటే 10% సీట్లుండాలని చట్టంలో ఏడలేదు. విపక్షంలో ఎవలకు ఎక్కువ సీట్లస్తే ఆళ్లే ప్రధాన ప్రతిపక్ష పొల్లైతారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో గొంతు ఇప్పనికి ఛాన్స్ ఉంటది కాబట్టి మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇయ్యాల్సిందే అని ఉన్నదిగా లెటర్లా. అట్లనే ఎన్కట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా 294 సీట్లకు షెయ్యి పార్టీ 26 సీట్లే గెలిచి 10% సీట్లు లేకపోయినా కూడా వాళ్లకు ప్రధాన ప్రతిపక్షం ఇచ్చిండ్రు. పీజేఆర్ సార్ ను ప్రధాన ప్రతిపక్ష లీడర్ గా పెట్టిండ్రు. 2015లా ఢిల్లీలో 70 సీట్లకు పువ్వు పార్టీ 3 సీట్లు గెలిచినా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు అని యాద్ చేసిండు జగనన్న గా లెటర్లా. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణాలప్పుడు మంత్రుల తర్వాత జగనన్నను ప్రమాణం చేయించుడు మీద జర్రంత హర్ట్ అయినట్టుగానే రాసిండు గా లెటర్లా. అసెంబ్లీ సాంప్రదాయం ప్రకారం సభానాయకుడు అంటే సీఎం తర్వాత ప్రతిపక్ష నాయకునిగా నాతోటి ప్రమాణం చేపియలేదు, మంత్రులందరి తర్వాత చేపిచ్చిండ్రు అని కూడా ముచ్చట తీసిండు. అబ్బో గంత సభా సాంప్రదాయాలు పాటించేటోన్వే అయితే స్పీకర్ ను కుర్చీలో కూసుండే పెట్టేటప్పుడు అసెంబ్లీలో ఉండాలనే సంస్కారం తెలియదా? ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి అసెంబ్లీలో ఊసోకుంటా పోయినవు, నువ్వు కూడా సభ గురించి మాట్లాడుతున్నావా? అసెంబ్లీలో ఊసోనీకే ఇష్టం లేని నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రం ఏం చేస్తావు అని గరమైతున్నారు ఈ ముచ్చటెరకైన సైకిల్ పార్టీ లీడర్లు.